సార్ ఇట్లా పట్టుకొచ్చిన చూస్తాడా చూడండి. వాయిస్ ఓకే మీరు రాయండి. నమస్కారము. నా పేరు నాగార్జున, మండల వ్యవసాయ అధికారి, పెద్దపల్లి ఇన్ఛార్జ్ ఇచ్చారండి. కలెక్టర్ గారు నాకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. నాకు యాక్చువల్ పోస్ట్ వచ్చేసి కాళేశ్వరంపురం. యాక్చువల్గా ఈరోజు మనకు వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఒక కనగర్తి నుంచి కొందరు రైతులు వచ్చి యూరియాకి సంబంధించి డీలర్స్ మాకు లింక్ అనేది ఇస్తున్నారు, మాకు యూరియా ఒకటి అవసరం ఉంటే మేము బుక్ చేసుకుంటే దానితో పాటు కంపల్సరీ లింక్ ఇవ్వాలని చెప్పేసి తీసుకోవాలని చెప్పడం జరిగిందని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి నేను ఎంక్వైరీ వచ్చాను, ఎంక్వైరీకి రావడం జరిగింది. ఎంక్వైరీకి వచ్చి డీలర్ని ఎంక్వైరీ చేస్తే సార్ మాకు మేము ఊరికి మామూలుగా అడిగాము ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. అయితే డీలర్లకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే రైతులు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఉన్నారు, యూరియా వేసుకోవడానికి లాస్ట్ మూమెంట్లో ఉన్నారు. ఇంకొక వారము 10 రోజుల్లో ఈ యూరియా అనేది వాడకము అయిపోతుంది. ఎవరైనా రైతులు యూరియా బుకింగ్ చేసుకొని మీ దగ్గరికి వస్తే మాత్రము డీలర్లు అందరూ తప్పకుండా కంపల్సరీ యూరియా ఇచ్చి పంపించాలి. దాంతోపాటు ఏదైనా లింకులు ఇస్తున్నారని నాకు కంప్లైంట్ వస్తే మాత్రము వారి మీద తగు చర్యలు తీసుకోబోదును. కాబట్టి డీలర్ అందరూ కంపల్సరీగా రైతులకు కావాల్సిన ఎరువులు ఇచ్చి పంపించాలని కోరుతున్నాను. ఏదైనా తప్పు జరిగితే మాత్రం కంపల్సరీగా చర్యలు తీసుకోబోదును అని తెలియజేస్తున్నాను. అట్లా రైతుల వర్షన్ ఏంటంటే ఇప్పుడు యూరియాకును నాన్ యూరియాకు అటాచ్ చేస్తున్నారు, తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు. అది తీసుకుంటేనే ఇది ఇస్తాము అని అంటున్నారని ఆరోపణ సార్. అది దీని మీద అసలు ఎందుకు ఇట్లా అసలు సార్? ఇప్పుడు మనకు కొందరు రైతులు చెప్పడం మాత్రము మాకు కంపల్సరీ యూరియా బుక్ చేసుకున్నారు సార్, మాకు కంపల్సరీగా నానో యూరియా తీసుకోమని చెప్తున్నారు ఇట్లా అని చెప్పేసి. అలాంటివి ఏం లేదు. యాక్చువల్గా కంపెనీ వాళ్ళకు వస్తున్నాయేమో కానీ మనకైతే రైతులకు మాత్రము లింకు పెట్టాలని ఏ విధంగా మాత్రం మనం ఇవ్వలేదు. కంపల్సరీగా రైతులకు యూరియా ఒక్కటి మాత్రం ఇవ్వాలని తెలియజేయడం జరుగుతుంది. యజమాని బలగారు మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు పెట్ల షాపు యజమాని అంటారు సార్. రైతులు యజమానులు ఎవరన్నా అట్లా తీవ్రంగా విమర్శిస్తున్నారు, లేకుంటే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతున్నారని నా దృష్టికి వస్తే మాత్రం వారి మీద తగు చర్యలు తీసుకోబడదు అని తెలియజేస్తున్నారు. అన్న, ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు దురిశెట్టి పవన్, మాది కాపులపల్లి కనగర్తి ఊరు. మేము ఈరోజు ఉదయం యూరియా బస్తాలు బుక్ చేసుకోవడం జరిగింది శ్రీరామ ఫెర్టిలైజర్లో పెద్దపల్లి. మేము వేసే పొలం 3 ఎకరాల 30 గుంటలు. లాస్ట్ రౌండ్కి గాను 5 బస్తాలు వచ్చినాయి. మాకు 5 బస్తాలు శ్రీరామ ఫెర్టిలైజర్లో బుక్ చేసుకోవడం జరిగింది. అయితే బుక్ చేసుకున్న అనంతరం మేము ఫెర్టిలైజర్ షాప్కి వచ్చి తీసుకెళ్ళడానికి వెహికల్ పట్టుకొని వచ్చినాం, ఆటో తీసుకొని.
షాప్కి పోయి యూరియా బస్తాలు కావాలన్నా బుక్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే తమ్ముడు దీంతో పాటు మీరు నానో డిఏపి తీసుకుంటేనే మేము యూరియా బస్తాలు ఇస్తాం, లేకుంటే మేము ఇయ్యమన్నా. మీరు ఒకవేళ మీకు యూరియా బస్తాలు 100% కావాలంటే నానో డిఏపి తీసుకోండి, అది తీసుకుంటేనే ఇది ఇస్తాం అన్న. అట్లెందుకు ఉంటుంది అన్న అని చెప్పేసి మేము అడిగితే మీరు క్యాన్సిల్ చేసుకోండి, వేరే ఫెర్టిలైజర్ షాప్లో బుక్ చేసుకోండి, లేకుంటే మా తమ్ముడు వెళ్ళడం జరిగింది షాప్ దగ్గరికి. నాకు ఫోన్ చేసి ఫెర్టిలైజర్ షాప్ ఓనర్కి ఇవ్వడం జరిగింది. అన్న ఇట్లా మేము యాప్లో బుక్ చేసుకున్నాం, మాకు యూరియా బస్తాలు కావాలని చెప్పేసి అడిగితే తీసుకుంటే మీరు తీసుకోండి, రూడ్గా మేము చదువుకున్న విద్యార్థి యువతలం మాకే రూడ్గా మాట్లాడుకుంటా మేము ఇయ్యం, మీరు ఎక్కడికన్నా చెప్పుకోండి, ఏ ఆఫీసర్ దగ్గరకన్నా పోండి, మేము బస్తాలు 100% ఇయ్యం, మా దగ్గర డిఏపి తీసుకుంటేనే ఇస్తాం, మాకు అట్నే లింక్ అయ్యి ఉంది, మా ఫెర్టిలైజర్ షాప్లో ఎప్పటి నుంచి మేము ఇట్లా నడిపించుకుంటున్నాం, వచ్చిన రైతులకు కూడా మేము అట్నే ఇస్తున్నాం అని చెప్పేసి రూడ్గా బిహేవ్ చేయడం జరిగింది. ఒక చదువుకున్న యువతతో ఇట్లా మాట్లాడితే రైతులతోటి వాళ్ళు ఏ రకంగా మాట్లాడి ఎంతమంది రైతుల దగ్గర దోసుకొని తింటారో ఒకసారి అర్థం చేసుకోండి అన్న. ఒకసారి ఇది మాత్రం మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి ఆఫీస్కి వచ్చినాం. ఇక్కడ మేము ఒక లెటర్ కూడా సార్కి ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన ఒకసారి దృష్టి పెట్టండి అన్న ప్లీజ్. మీకు ఏం కావాలి అసలు? మాకు న్యాయం జరగాలన్న. ఇప్పుడు మాకు రెస్పెక్ట్ లేదు, మాకు బస్సాలు వస్తలేవు, మాకు న్యాయం అనేది జరగాలన్నా. మాకు ఆ ఫెర్టిలైజర్ షాప్ మీద 100% యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అన్న. మా యొక్క లాస్ట్ కోరిక ఏంటంటే యూరియా బస్తాలకు ఏ నానో డిఏపి కానీ నానో యూరియా కానీ లింకు లేకుండా ఓన్లీ యూరియా బస్తాలు ఇచ్చేటట్టు, ఓన్లీ యూరియా బస్తాలు వచ్చేటట్టు మేము కోరుకుంటున్నాం అన్న. అది మాత్రం మాకు న్యాయం జరగాలి. అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం ఇది.